ఈ కూటమి ప్రభుత్వంలో ఆలయాలకు దిక్కు లేకుండా పోతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభాండాలు అపవాదులు వేసేసి పబ్బం గడుపుకోవాలని చూసుకోవడమే తప్ప వెంకటేశ్వర స్వామి ఆలయాన్నంతా కూడా పవిత్రం చేశారు జగన్ గారి ప్రభుత్వంలో అని మా మీద లడ్డూలో వెంకటేశ్వర స్వామికి నైవేద్యం ఇచ్చేటువంటి లడ్డూలో ఆవు కొవ్వును పంది కొవ్వును కలిపినారు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి అత్యంత ధైర్యంగా ప్రకటన ఇచ్చేంత స్థాయికి కూటమి ప్రభుత్వం దిగజారింది. ఇంకా మెట్లు లేనేలేవు మేము మళ్లీ జరటానికి అని. దాని మీద సాక్షాత్తు సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానమే ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది. బాణాన్ని జనం గుండెల్లోకి వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ నింద బలంగా నాటుకోవాలని గుదిగుచ్చటం జరిగింది. ఆ తర్వాత వైకుంఠ ఏకాదశి రోజున దాదాపు 6 మంది వీళ్ల బాధ్యత రాహిత్యానికి పరాకాష్ఠగా తిరుపతిలోనే చనిపోతే 45 మందికి పైగా క్షతగాత్రులైతే ఎంత దారుణమైనటువంటి స్థితిలోకి వీళ్ల పాలన నెట్టబడింది అన్నటువంటి విషయం అందరూ కూడా చూడడం జరిగింది. మా పాలనలో కించిత్తు పొరపాటు జరిగితే అది గొప్ప నేరంగా చిత్రీకరించి అత్యంత దారుణాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జరిగితే దాన్ని చాలా చిన్న సంఘటనగా అది జరగాల్సినటువంటి విషయం కూడా కాదేమో అన్నంత చిన్నదిగా ప్రకటించేటువంటి ఈ కూటమిని మోసేటువంటి నాయకులు ప్రసార మాధ్యమాలు నిన్న ఒక తాగుబోతు కొండ మీద నేరుగా వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం బయట పెద్ద ఎత్తున గొడవ చేసి నేను లోకల్, నన్ను అడ్డుకునే వాళ్ళెవరు, ఒరే ఎంతగా వాళ్ళ ముందు ఎంతైనా కొండ మీద దొరుకుతుంది అని అనగలిగేటువంటి ధైర్యం కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమవుతున్నది.